జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ రోజు దరఖాస్తులకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తులు సమర్పించడానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తామని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్యారెంటీలన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఏమేమి ఎలిజిబిలిటీ ఇతరత్ర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవ్వడంతో ముగుస్తా ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా ఓటర్లు 2,40,000 చిల్లర అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే 80,000 ఇళ్లలోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళది లెక్క లేక 85,000 అప్లికేషన్లు ఈ యొక్క ప్రజాపాలన కింద రావడం జరిగింది.